బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన పోన్ మ్యాన్ సినిమా జనవరి 30న మలయాళంలో విడుదలై మంచి స్పందన పొందింది. 10 కోట్ల పైగా వసూలు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. జ్యోతి శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ విషయానికి వస్తే, అజేష్ అలియాస్ బాసిల్ జోసెఫ్ ఒక జ్యువెలరీ షాప్లో సేల్స్ ఏజెంట్గా పనిచేస్తుంటాడు. ఆ షాప్ను ఓనర్ కొడుకు ఆంబ్రోస్ నిర్వహిస్తూ ఉంటాడు. ఈ షాప్లో వినూత్నమైన విధానం ఉంది. పెళ్లి కూతురికి బంగారాభరణాలను ముందుగా సమకూరుస్తారు. కానీ పెళ్లి రోజు డబ్బులు చెల్లించిన పరిమితికి అనుగుణంగా నగలను అప్పగిస్తారు. స్టెఫీ అలియాస్ లీజ్ మోల్జోస్ పెళ్లి కోసం 25 సవర్ల బంగారం తీసుకోవడానికి అజీజ్ అంగీకరిస్తాడు. ఆమె అన్న బ్రూనో అలియాస్ ఆనంద్ మన్మథన్ సూచన మేరకు బంగారం అందజేస్తాడు. కానీ పెళ్లి రోజున అనుకున్న దానికంటే తక్కువ మొత్తం వస్తుంది. అజేష్ 13 సవర్లకు డబ్బు తీసుకొని మిగిలిన 12 సవర్ల బంగారాన్ని తిరిగి ఇవ్వాలని బ్రూనోను అడుగుతాడు. అయితే పెళ్ళి అయిపోయాక ఆభరణాలు తీస్తే గొడవలు జరుగుతాయని వాళ్ళు ఆపుతారు. అజేష్ నగల కోసం స్టెఫీ అత్తారింటికి కూడా వెళ్తాడు. అక్కడ స్టెఫీ భర్తకి నిజం తెలిసిపోతుందేమో అని భయంతో అందరూ టెన్షన్లో ఉంటారు. తన మెడలోని నగలు తీస్తే భర్త ఊరుకోడని స్టెఫీకి తెలుసు. ఆమె నుంచి బలవంతంగా బంగారం తీసుకోవాలంటే ఆమె భర్త క్రూరుడు. ఇలాంటి పరిస్థితుల్లో అజీజ్ ఏం చేశాడు, నగలు తిరిగి పొందగలిగాడా అనేదే మిగతా కథ. ఆ పాయింట్ మీద ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా ఈ సినిమా నడిచే తీరును ఎంత అభినందించినా తక్కువే. దిగువ మధ్య తరగతి కుటుంబ నేపథ్యంలో సాగే ఈ కథనం వారి ఆలోచనల తీరు, వారి పరిస్థితుల్ని ప్రతిబింబించే తీరులో సాగుతుంది. మనుషుల్లో ఉండే స్వార్థాలు, కోరికలు, ప్రణాళికలు, మోసాలు, వీటన్నిటి మధ్యన ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చలించక జీవితంలో పోరాడలేని తత్వం ఉన్న హీరో స్ఫూర్తి ఈ సినిమాలో బాగా ఆకట్టుకునేది. హీరోజీ అంటే విలన్ను కొట్టడమే కాదు, తన కుటుంబ నేపథ్యం దృష్టిలో ఉంచుకొని పరిస్థితులపై పోరాడే తత్వం అనే రీతిన హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అతనికి రాసిన డైలాగులు అర్థవంతంగా ఉన్నాయి. రాజకీయాలు నమ్ముకొని సోంబేరులో తిరిగే కొడుకు పాత్ర, స్థాయికి మించిన ఆర్భాటానికి పోయి 25 తులాల బంగారు ఇస్తానంటూ హామీనిచ్చే తల్లి పాత్ర, పరిస్థితులను అడ్డం తిరగడంతో మోసాలకు తెగబడే మిగతా పాత్రలు, ప్రతిదీ సమాజంలో వార్తల్లో కనిపించే పాత్రలే, ఏది కల్పన కాదు. చివరగా పోన్ మ్యాన్ క్రైమ్ కామెడీ జానర్ను ప్రేమించే వారికి నచ్చే సినిమా. ముఖ్యంగా నటీనటుల సహజత్వం, ఆసక్తికరమైన కథనం సినిమాకు బలాన్ని అందిస్తాయి. అయితే కమర్షియల్ మాస్ సినిమాలు కోరుకునే వారికి ఇది కొంత నెమ్మదిగా అనిపించవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.